ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద డెకాయిట్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అత్యంత నీచానికి దిగజారిపోయాడు. దువ్వాడ శ్రీనివాస్ ఉదంతాన్ని డైవర్ట్ చేయడం కోసం అత్యంత ఘోరంగా దివ్యల మాధురికి భారీ యాక్సిడెంట్ చేపించినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అసలు దివ్యల మాధురికి యాక్సిడెంట్ ఎలా జరిగింది, మాధురి పరిస్థితి ఏంటి, జగన్ ఎంత నీచానికి ఎందుకు దిగజారాడు అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు మనుషుల్ని ఏసేయటం తీసేయడం వాడికి చాలా కామను. సొంత బాబాయిని ఏసేపిచ్చిన నీచుడు వాడు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని పార్టీ పెట్టి బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ దౌర్భాగ్యుడు గత ఎన్నికల ముందు వీడికి ఏ శవమో దొరకలా. 2014 ఎన్నికలకు ముందు వాళ్ళ తండ్రి శవం, 19 ఎన్నికల ముందు వాళ్ళ బాబాయ్ శవం. ఈసారి ఎన్నికలకి మమ్మీని వేసేద్దాం అనుకుంటే మమ్మీ చేపుగా అమెరికా పారిపోయింది. అయితే ఇప్పుడు గత 4-5 రోజులుగా ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారందరికీ ఒక న్యూసెన్స్ నాన్సెన్స్ లాగా తయారైంది. వాడు దువ్వాడ సీన్ అనేటువంటి డెకాయిట్ గాడు, 420 గాడు, నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడైనటువంటి వైసీపీ ఎమ్మెల్సీ. అంటే వైసీపీలో ఉండేది మొత్తం ఆ స్క్రాపేగా బీవీఆర్ మీ ఓటర్లు అడగతారు. మీరు అడగటంలో న్యాయం ఉంది. బట్ ఇప్పుడు ఆ దువ్వాడ సీన్ గాడు వాడి పర్సనల్ వ్యక్తిగతం అనుకుందామంటే అదేమో బయటకు వచ్చేసా. వాళ్ళ కుటుంబమే గొడవపడా. వాళ్ళ కూతురు వాళ్ళ భార్య దువ్వాడ వాణి గారు వాళ్ళంతా వచ్చి పెంట చేశా. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ విషయం రాష్ట్రం అంతా నలుగుతూ ఉంది. జగన్ గాడి పొరుగు పోతా ఉంది. ఎరా జగన్గా విజయసాయి రెడ్డి గాడు, ఈడు అంబటి గాడు, అవంతి గాడు, వాడు ఈడు మొత్తం స్క్రాప్ బ్యాచ్ అంతా వాడు మాధవ్ గాడు, గోరంట్ల మాధవ్ గాడు మొత్తం 420s అంతా నీ పార్టీలోనే ఉన్నారంటారా దౌర్భాగ్యుడా అని జనం అనుకుంటున్నారని మొహాన వస్తున్నారని ఈ దౌర్భాగ్యుడు ఒక నీచానికి దిగజారిపోయాడు. ఈ దివ్యల వాణిని యాక్సిడెంట్ చేసి ఏసేపిచ్చేస్తే ఈ విషయం ఇంతటితో క్లోజ్ అయిపోద్ది. దివ్యల వాణి కాదు, మాధురిని వేసేపిస్తే ఇక సబ్జెక్ట్ ఏముంటుంది. దువ్వాడ శ్రీని గారు తప్పనిసరి పరిస్థితుల్లో ఇక వాణితో కలిసిపోతాడు, కుటుంబ సభ్యులు కలిసిపోతారు. వచ్చే ఎన్నికల నాటికి ఇటు వాణికో అటు దువ్వాడ శ్రీనికో, ఎందుకంటే టెక్కల్లో పోటీ చేయడానికి ఇంకెవడు ముందుకు రావట్లా. ఎందుకంటే ఎవడు గెలిచే పరిస్థితి లేదాడా. గెలిచిన వాడిన ఈ దౌర్భాగ్యుడు ఏదో ఒక ఎమ్మెల్సీ అన్న పడేస్తాడులే అని చెప్పి ఈ దువ్వాడ శ్రీని లాంటి వాళ్ళు అయితే ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మాధురికి విశాఖపట్నం సమీపంలోనో టెక్కలి సమీపంలోనో మ్యాపులు వేసాడు. అయితే అక్కడ చేపిస్తే మళ్ళీ ఇది ఇంకొంచెం వివాదం అయిద్దాం అని చెప్పి పలాస దగ్గరలో ఒక భారీ యాక్సిడెంట్కి ప్లాన్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆవిడకి స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరినట్టుగా వార్తలు వచ్చాయి, బయటకు వచ్చాయి. ఆవిడకేమి ప్రాణాలకైతే అపాయం లేనట్టుగా కూడా మనకు సమాచారం వచ్చింది. మరి జగన్ గారి ప్లాన్ ఫ్లాప్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆ దివ్యల మాధురికి ఒక దాదాపు 11 కోట్ల రూపాయల డబ్బు జగన్మోహన్ రెడ్డి అందజేసి ఇది ఫ్రస్ట్రేషన్తో, బాధతో, ఆందోళనతో ఆత్మహత్య చేసుకోవటానికి నేనే యాక్సిడెంట్ చేసుకున్నా, దయచేసి నన్ను ఎవరో కాపాడొద్దు, నాకేమీ ట్రీట్మెంట్ వద్దు అంటారట. సావాలనుకుంటే కారు తీసుకొని పోయి ఒక చిన్న సైజ్ యాక్సిడెంట్ చేసుకుని ఎవరైనా చేస్తారా? ఇవాళ ఎంత చెప్పానండి నాకు అర్థం కదా. ఊరేసుకోవటము, లేకపోతే విషం తాగటము, ఇంకోటి ఏదైనా చేసుకోవటము, ఏదైనా చాలా సింపుల్ అండి. అంటే అన్ని మనం ఎంకరేజ్ చేయం, ఎంటర్టైన్ చేయం, అది ఓకే, అది వేరే విషయం సబ్జెక్టు. బట్ నేనేమంటా, జగన్ గారే యాక్సిడెంట్ చేయించాడు. ఏది ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి, ఈ విషయం క్లోజ్ చేయడానికి. వింటే వీడికి తెలిసిందల్లా మంచిగా మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించి, ఇది కాదు వీడికి తెలిసింది ఎవరైనా చంపేయటం, నరికేయటం, వేసేయటం. ఈ జగన్ గారి నికృష్ట బతికేది. ఎందుకంటే వీడిది అత్యంత నీచమైనటువంటి ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం. వీడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడపాలనుకొని తప్పుడు చేసినటువంటి వ్యక్తుల మీద రెడ్ బుక్ అని చెప్పి లోకేష్ అన్న రాస్తే దాని మీద రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందిరా నా కొడకలరా. రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా కొట్టి, కరెంట్ షాకులు పెట్టి, చిత్రహింసలకు గురి చేసి, అక్రమ కేసులు పెట్టి, కుటుంబ సభ్యుల్ని వేధించి ఇన్ని చేస్తే మమ్మల్ని ఇబ్బంది పెట్టిన నా కొడుకులు తుత్తర తీరం మేము వదిలిపెట్టాం. మరి వాళ్ళు తప్పెట్టవుతురా. మా జోలికి రాకపోతే, మమ్మల్ని ఇబ్బంది పెట్టకపోతే మేము ఎవరి జోలికి పోయేవాళ్ళం కాదుగా. సరే, సబ్జెక్ట్ డివైట్ అవుతున్నాం. ఇక్కడ దివ్యల మాధురి, జగన్ గాడు, దువ్వాడ శ్రీని గాడు వీళ్ళు ఏ వారం. అయితే ఇప్పుడు ఆ దివ్యల మాధురికి భారీ యాక్సిడెంటే ప్లాన్ చేశాడు వీడు. బట్ త్రుటిలో తప్పి చిన్న యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు దీన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇక్కడ కూడా మళ్ళీ దువ్వాడ వాణ్ణి బ్లేమ్ చేసేటువంటి అవకాశం మాధురికి దొరికింది. కాబట్టి ఆవిడ వచ్చేసి వీడంటాడు, దువ్వాడ శ్రీని గాడు అంటాడు, నాకు వాణి భోజనం పెట్టలేదు కాబట్టి మాధురి దగ్గరకు వచ్చి టిఫిన్ చేసా అని. టిఫిన్ ఒకవేళ మాధురి కనుక టిఫిన్ పెట్టకపోతే ఇంకెవరి దగ్గరకు పోయి అంటే సుకన్య దగ్గరకు, సంజయ్ దగ్గరకు పోయి టీ తాగుతా అంటావరా దౌర్భాగ్యుడా. ఎంత నీచానికి దిగజారుతున్నావు నువ్వు. నీ కూతుర్లు ఇద్దరు కూడా కూతురికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇంకో కూతురు పెళ్లి కావాల్సినటువంటి నేపథ్యం ఉంది. ఇద్దరిని డాక్టర్లు చేసావు. అయితే మీ తల్లిగారు అంటారు మా కొడుకు ఆస్తులన్నీ వాణ్ణి లాగేసుకుంది అని. అంటే భార్యకు కాకుండా ఇంకెవరికి ఉంటుంది హక్కు నాకు అర్థం కావట్లేదు. సరే, ఇవన్నీ మీ కుటుంబ విషయాలు రా దోడ్చినగా నాకు అనవసరం. బట్ నేనేమంటా అంటే
ఈ విషయానికి ఒక ముగింపు పలకడం కోసం దువ్వాడ సీనుగాడు జగన్మోహన్ రెడ్డిని సంప్రదించినప్పుడు సరదాగా సింపుల్గా మాధురిని యాక్సిడెంట్ చేసి వేసేస్తే లేచిపోతే ఇక ఎట్టకొట్ట ఎవరని మెల్లగా సెటిల్ చేద్దామరా, కావాలంటే నువ్వు ఇంకొకరిని ఎత్తుక్కుందులే, ఇబ్బంది ఏమి లేదనేటువంటి సలహా 420 జగన్ గారు ఇచ్చినట్టుగా. అయితే వీళ్ళ సలహా పూర్తి స్థాయిలో అమలు జరక్క విఫలం అవ్వడంతో ఇప్పుడు మాధురితోనే వాణిని బ్లేమ్ చేయించడం కోసం ఈ రకమైనటువంటి డ్రామాలు ఆడుతున్నట్టుగా, ఈ డ్రామా ఇక కట్టిపెట్టి చేసిన తప్పులకి ఖచ్చితంగా ప్రజలు క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జగన్ గారిని నమ్ముకుంటే ఎవడు బతుకులైనా సరే బుగ్గిపాలు చేయటమే, వాడికి అన్ని ఇటువంటి వేసేయటం తీసేయటం అనేటువంటి నికృష్టమైనటువంటి ఆలోచనలే వస్తాయి.